Clotting of blood. When a blood vessel is injured, a number of physiological mechanisms are activated that promote hemostasis. Hemo ante blood, stasis ante standing. Breaking of a blood vessel exposes collagen proteins to the blood. అంటే ఏంది, బ్లడ్ వెజల్ అనేది మనకు రక్తం కారుతున్నప్పుడు బ్లడ్ వెజల్ నుంచి అప్పుడు కొల్లాజన్ ప్రోటీన్స్ అనేటివి బయటికి కనబడతాయి. సో టు ద బ్లడ్కి దిస్ ఇనిషియేట్స్ త్రీ సపరేట్ బట్ ఓవర్లాపింగ్ హీమోస్టాటిక్ మెకానిజమ్స్. ఓకే, ఈ కారణంగా మనకు 3 సపరేట్ ఓవర్లాపింగ్ హీమోస్టాటిక్ మెకానిజమ్స్ అనేటివి ఏర్పడతాయి. ఒకటి వాసో కాన్సెంట్రిక్, ఒకటేమో వాసో కన్స్ట్రిక్షన్, రెండవది ద ఫార్మేషన్ ఆఫ్ ప్యాలెట్ ప్లగ్, తర్వాత 3 ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ వెబ్ ఆఫ్ ఫైబ్రిన్ ప్రోటీన్స్ బ్లడ్ క్లాట్. వాసో కన్స్ట్రిక్షన్, formation of palate plug, the production of a web of fibrin protein blood clot. First mechanism చూద్దాం. Vasoconstriction. When a blood vessel is damaged, the smooth muscles in its wall contract, which makes the lumen of vessels narrow, sometimes so strongly that blood flow is completely stopped. ఇది వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. వెన్ ద ఎండోథీలియం, గుర్తుపెట్టుకోండి, ఎండోథీలియం లోపల ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది ఇది. వెన్ ద ఎండోథీలియం ఈజ్ రప్చర్డ్, ద ప్లేట్లెట్స్ అడ్హేర్ టు ద కొల్లాజన్. ప్లేట్లెట్స్ వెళ్ళి కొల్లాజన్తో అతుక్కుంటాయి అండ్ రిలీజెస్ సమ్ సెక్రీషన్స్. దీస్ సెక్రీషన్స్ అగ్రిగేట్ అదర్ ప్లేట్లెట్స్ కాదు, ఈ సెక్రీషన్స్ వెళ్ళి అదర్ ప్లేట్లెట్స్తో అగ్రిగేట్ అవుతాయి అండ్ మేక్ దెమ్ స్టిక్కీ సో దట్ దే అడ్హేర్ టు దోస్ ఆల్రెడీ స్టక్ టు ద కొల్లాజన్ అండ్ ఫామ్ ఏ ప్లేట్లెట్ ప్లగ్. సో అవి వెళ్ళి కొల్లాజన్తో మళ్ళీ తిరిగి చివరికి కొల్లాజన్తోనే అతుక్కుంటారు, అప్పుడు ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ వెబ్ ఆఫ్ ఫైబ్రిన్ ప్రోటీన్. The third mechanism for hemostasis is the formation of clot. The activator substances from the injured vascular wall, platelets and blood proteins adhering to the injured vascular wall initiate the clotting process. Clot is a web of fibrin with blood cells trapped in it. మెకానిజం ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ అంటే చూడండి, బ్లడ్ క్లాటింగ్ యొక్క మెకానిజం ఎలా జరుగుతుందంటే చూద్దాం. క్లాటింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 essential steps. Step 1, it involves the formation of a complex of activated substances collectively called prothrombin activator. It is formed by a complex cascade of chemical reaction. Cascade అంటే ఏంది, గ్రూప్ అని అర్థం, ఒకటి కాదు రెండు. It is formed by a complex cascade of chemical reaction that occur in the blood by the involvement of clotting factors in 2 pathways. Intrinsic pathway. It occurs when the blood is exposed to collagen. Intrinsic pathway ఎలా అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే, it occurs when the blood is exposed to collagen of injured endothelium of blood vessel. It occurs when the blood is exposed to collagen of injured endothelium of blood vessel. This activates factor 12.
ఫ్యాక్టర్ 12 అంటే ఏంది? రైట్, ఫ్యాక్టర్ 12 అంటే ఇది హ్యాగ్మెన్స్ ఫ్యాక్టర్. దిస్ యాక్టివేట్స్ ది ఫ్యాక్టర్ హ్యాగ్మెన్స్ ఫ్యాక్టర్ అండ్ ఇన్ టర్న్ ఇట్ యాక్టివేట్స్ అనదర్ క్లాటింగ్ ఫ్యాక్టర్ విచ్ ఇది యాక్టివేట్స్ ఎట్ అనదర్ రియాక్షన్. అందుకే దీన్ని కెస్టెడ్ ఫ్యాషన్ అంటే ఒకటైతే ఇంకోటి జరుగుతుంది, గ్రూప్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట కెస్టెడ్ ఫ్యాషన్ అంటే. విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోథాంబ్రిన్ యాక్టివేటర్. విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోథ్రాంబ్రిన్ యాక్టివేటర్. Extrinsic pathway. It occurs when the vascular wall is severely damaged and extravascular tissue comes in contact with the blood. This activates the release of tissue thromboplastin. సో ఇది ఎప్పుడు అవుతుందంటే ఇట్ యాక్టివేట్స్ దిస్ యాక్టివేట్స్ ఇది యాక్టివేట్స్ ఎప్పుడు దేన్ని యాక్టివేట్ చేస్తుంది అంటే రిలీజ్ ఆఫ్ టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ని యాక్టివేట్ చేస్తుంది ఫ్రమ్ ద డ్యామేజ్డ్ టిష్యూ. ఇట్ యాక్టివేట్స్ ది ఫ్యాక్టర్ ఏది ఇదంటే ఇదేమో 12, ఇది 5, 6, 7 ఫ్యాక్టర్ 7. ఫ్యాక్టర్ 7 అంటే ఏది చూడండి, ఫ్యాక్టర్ 7 ఏది ప్రో కన్వర్టిన్ స్టేబుల్ ఫ్యాక్టర్. As a result of these cascade reaction, the final product formed is the prothrombin activator అనేది ఫైనల్ ప్రోడక్ట్గా ఏర్పడుతుంది. స్టెప్ 2. The prothrombin activator in the presence of sufficient amount of calcium ions causes the conversion of inactive prothrombin నుంచి యాక్టివ్ థాంబ్రిన్గా ఫామ్ అవుతుంది. సో దీన్నే యాక్టివేషన్ ఆఫ్ ప్రోథాంబ్రిన్ అనేది ఉందన్నమాట. స్టెప్ 3. థాంబ్రిన్ కన్వర్ట్స్ ది సాల్యుబుల్ ప్రోటీన్ ఫైబ్రినోజెన్ into soluble fibrin monomers which are held together by weak hydrogen bonds. The fibrin stabilizing factor అంటే ఏంది, ఇక్కడ ఫ్యాక్టర్ ఏంది 10, 11, 12, 13. చూడండి, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ 13 రిలీజెస్ ఫ్రమ్ ప్లేట్లెట్స్. The fibrin stabilizing factor replaces the hydrogen bonds with covalent bonds and cross links the fibers to form a mesh work. The insoluble mesh work of fibrin fibers spreading in all directions adhere to the damaged surfaces and trap the blood cells and platelets. Within a few minutes after the clot is formed, it begins to contract so that the fluid is expelled out. This is called clot retraction, and the fluid thus formed. Okay, and the fluid is formed, and the fluid formed is the serum, plasma without fibrinogen and some other proteins. Okay, right. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ 7ది లేదు, గుర్తుపెట్టుకోండి. 5, 6 7ది ఆడింది 5, 6 6ది లేదు, సారీ ఇది 6ది క్లాటింగ్ ఫ్యాక్టర్ కాదు, 6ది లేదు. ఫైబ్రినోజెన్, ప్రోథ్రాంబ్రిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం అయాన్స్, ప్రో అసిలిరిన్ లేబియల్ ఫ్యాక్టర్, తర్వాత వచ్చేసి ప్రో కన్వర్టిన్ స్టేబుల్ ఫ్యాక్టర్, యాంటీ హిమోపోయిటిక్ ఫ్యాక్టర్ ఏ, ప్లాస్మో థ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్ పిటిసి ఆర్ క్రిస్మస్ ఫ్యాక్టర్. తర్వాత స్టూవర్ట్ పవర్ ఫ్యాక్టర్, ప్లాస్మో థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్ పిటిఏ, హెగ్మెన్స్ ఫ్యాక్టర్, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఇవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. సో ఫ్యాక్టర్ 6 అనేది మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్ కాదు.